మనం ఏ వస్తువు కొన్నా ఎంఆర్పిని చూస్తాం. అసలు ఎంఆర్పి అంటే ఏమిటి, ఎంఆర్పిని ఎలా నిర్ణయిస్తారు, ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే మనం విక్రయదారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ఎంఆర్పి అంటే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఒక వస్తువు తయారీ తర్వాత ఆ వస్తువుకి ఒక గరిష్ట ధరను నిర్ణయిస్తారు. దానినే ఎంఆర్పి అంటారు. ఈ ఎంఆర్పిలో వస్తువు తయారీకి పట్టిన ధరయు మరియు అన్ని ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఏ విక్రయదారుడైనా వినియోగదారుడి దగ్గర ఎంఆర్పి కంటే ఎక్కువ డబ్బు వసూలు చేస్తే వారిపై కేసు నమోదు చేయొచ్చు. ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లయితే ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి. దీని మీద మనం నేషనల్ కన్జ్యూమర్ యాక్ట్ 2019 ప్రకారం వారి మీద కేసు వేయచ్చు. లేకపోతే నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేసి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫోన్ నెంబర్ 1800114400 లేదా 1800114404. మనం వాట్సాప్లో కూడా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి మన కంప్లైంట్స్ని ఫైల్ చేయొచ్చు.